ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు నిరసన చేపట్టారు. ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. టీజీడీఎంఏ పిలుపు మేరకు డిగ్రీ కళాశాల బంద్ పాటిస్తున్నామని తెలిపారు. 4 ఏళ్ల నుండి ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉందని, నిధులు లేక కళాశాల నడపడం భారంగా మారిందన్నారు. టీపీడీఎంఏ నిర్మల్ ఆధ్వర్యంలో మేము గౌరవనీయులు అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. టీపీడీఏ తర్వాత ఫతే ఆధ్వర్యంలో మేము బంద్ని పాటిస్తున్నాము. దాదాపు 4 ఇయర్స్ నుంచి మా కళాశాలకు ఎలాంటి స్కాలర్షిప్ వస్తలేదు. మా విజ్ఞప్తి ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ విజ్ఞప్తి ఏంటంటే, ఏదైతే 4 సంవత్సరాల నుంచి మా స్కాలర్షిప్ బకాయి ఉన్నారో, ఏదైతే మీరు మాకు హామీ ఇచ్చారు, అసెంబ్లీ సాక్షిగా మీరు మాకు డబ్బులు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చారు, ఇప్పటిదాకా మాకు మీరు ఇవ్వలే. కాబట్టి మీ గవర్నమెంట్తో రిక్వెస్ట్ చేసేదంటే, ఆనరబుల్ సీఎం గారితో కోరేది ఏంటంటే, ఏదైతే మాకు రియంబర్స్ రూపంలో రావాల్సిన డబ్బులు మాకు తొందరగా ఇచ్చేసి మాకు కాలేజ్ నడిపేటట్టు చేయండి చెప్పేసి కోరుతున్నాము. ఒకవేళ ఏమైతే దాదాపు లక్షల మంది విద్యార్థులు రోడ్ మీద రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే దాదాపు 4 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ మాకు హామీ ఇచ్చి డబ్బులు మాకు